आदाब नाजरीन, आप तक उर्दू न्यूज में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। जिला एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस ने कहा कि डॉक्टर की इजाजत और प्रिस्क्रिप्शन के बगैर मेडिकल शॉप पर अद्वियात फरोख्त करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। इन्होंने कहा कि जिला पुलिस की मिशनरी जिले में गांजा, चरस और मंशियात के मुकम्मल खात्मे के लिए अंत तक मेहनत कर रही है। आदिलाबाद पुलिस ने मेडिकल शॉप में काम करने वाले शख्स जो बगैर इजाजत आवाम को मंशियात फरोख्त करता था गिरफ्तार कर लिया गया। जिला एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस ने जिला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़ के हमरा जुमेरात के रोज आदिलाबाद वन टाउन पुलिस स्टेशन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए तफसीलात का इंकशाफ किया। इन्होंने बताया कि चारशंबे के रोज एक नौजवान को 3 छोटी टर्माइन की बोतलें खरीदने और इन्हें ज्यादा कीमत पर फरोख्त किए जाने पर पकड़ा है। इस नौजवान को गिरफ्तार करके नशे आवर 3 बोतलें कब्जे में ले ली गई है। एसपी ने खबरदार किया कि आइंदा बगैर प्रिस्क्रिप्शन के ऐसी दवाएं फरोख्त करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। इन्होंने मीडिया को मजीद तफसीलात से वाकिफ करवाया। ठीक है ఓకే ఈరోజు సార్ చెప్పినట్టు ఈ టర్మిన్ ఇంజెక్షన్ ఇచ్చడం వల్ల ఇది యూజువల్లీ మేము స్పైనల్ అనస్థీషియాలో యూజ్ చేస్తాము. నేను కూడా బేసికల్లీ అనస్థిస్ట్ కాబట్టి మేము ఫ్రీక్వెంట్లీ ఆపరేషన్ థియేటర్లో ఇది ఎప్పుడైతే స్పైనల్ ఇస్తామో అప్పుడు పేషెంట్కి హైపోటెన్షన్ కొద్దిగా బీపీ తగ్గడం జరుగుతుంది. అప్పుడు ఈ డ్రగ్ని మేము బ్లడ్ ప్రెషర్ పెంచడానికి తర్వాత కొద్దిగా హార్ట్ రేట్ పెంచడానికి కూడా మేము ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో యువత దీన్ని మిస్యూజ్ చేయడం ఎలాగంటే ఎప్పుడైతే మనం ఈ టర్మిన్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటామో ఆ బ్లడ్ ప్రెషర్తో పాటు బ్రెయిన్లో కూడా ప్రెషర్ అనేది మరి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్ అయ్యి యూఫోరిక్ స్టేజ్లో పోతుంది. వాళ్ళు ఏంటంటే ఒక యూఫోరియా స్టేజ్లో ఉండేసి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇది. దానివల్ల వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడం కానీ తర్వాత వాళ్ళ గేమ్స్ ఆడడం, ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే జిమ్ చేసే వాళ్ళు కానీ రాత్రి పబ్జీ గేమ్స్ ఆడడం, దీనివల్ల నిద్ర రాదు, ఇన్సోమ్నియా అంటారు. నిద్ర రాదు కాబట్టి రాత్రంతా వాళ్ళు గేమ్స్ ఆడుకోవడం, పబ్జీ కానీ తర్వాత ఏదైనా వేరే ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడం, ఆ విధంగా యువత చెడు దారిన పడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరు యువతకి ఇలాంటి అలవాట్లు మానుకొని అందరూ మంచి అలవాట్లు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు నిన్న సాయంత్రం మనకి ఒక లోకల్ ఎస్ఐసిఐ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి వీళ్ళు ఒక తేజ మెడికల్ షాప్ ఈ హాస్పిటల్లో ఉంటుంది, అక్కడ పోయి వీళ్ళు రేడ్ చేశారు. ఏంటి అంటే ఈ రెడ్ హ్యాండెడ్గా ఇతను లైవ్గా పట్టుకున్నారు. ఒక పర్సన్కి ఒక ఇంజెక్షన్ పేరు టర్మిన్. ఈ దీనిలో అది కెమికల్ అంటే మెఫెంటర్మైన్ సల్ఫేట్. ఈ యాక్చువల్గా స్పైనల్ ఎనస్థీజియా కోసం వాడతారు. దానికి కొంతమంది ఇన్సోమనియా కోసం లేకపోతే హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ చేయడానికి మిస్యూజ్ చేయడానికి వాళ్ళు వాడుకున్నారు. ఒక ఇంజెక్షన్ విలువ ఆల్మోస్ట్ 2000 ఉంటుంది. హెచ్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్ అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటే అమ్మదానికి ఉంటుంది. బట్ ఈ పర్సన్ ఏం చేశారు అంటే దొంగతనంతో అదే మెడికల్ షాప్లో పని చేస్తే బయట కూడా ఇది అమ్ముతున్నారు. రెడ్ హ్యాండెడ్గా లైవ్గా ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను 3 ఇంజెక్షన్స్ ఇట్లా దొరికినాయి. ఇప్పుడు మనం జిల్లాలో మనం గాంజా టైట్ చేస్తున్నాం. ఆ గాంజా టైట్తో సహా దానిపైన దాదాపు లాస్ట్ 3 monthsలో మోర్ దెన్ 60 కేసెస్ నమోదైనాయి. ఆ లైవ్గా కూడా ఎవరైనా పండిస్తున్నారు అది కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా మనం మెడికల్ డ్రగ్స్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే దానిపైన కూడా మన నిఘా ఉంది. అది కూడా మనం ఈరోజు నిన్నది పట్టుకోవడం జరిగింది. ఈ పేరెంట్స్ కూడా వాళ్ళ కొడుకు కూతురులు ఏం పని చేస్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది. వాళ్ళ మంచి దారికి పోతున్నారా లేకపోతే చేరు దారికి పోతున్నారా, ఏమైనా మెడికల్ డ్రగ్స్ ఏమైనా వాళ్ళ మిస్యూజ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళ పైన దృష్టి పెట్టాలి. నేను మనవి వాళ్ళ పేరెంట్స్తో. ఇది కాకుండా ఇట్లయినా హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్ కీపర్స్ మీరు కూడా మీ షాప్ది రెగ్యులర్గా ఆడిట్ చేయించాలి. ఆ ఆడిట్ ఉంటుంది. దానికి ఎవరైనా బయట నుండి ఒక ఆడిటర్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు ఆడిట్ చేయాలి. సో దట్ మీకు తెలుస్తుంది ఎంత డ్రగ్స్ మీరు కొనుక్కున్నారు, ఎంత డ్రగ్స్ మీరు బయట సేల్ అయింది, ఏమైనా మిగిలినాయి, హెచ్ ప్రిస్క్రైబ్డ్ హెచ్ టైప్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయి. మీరు ప్రిస్క్రిప్షన్స్తో సహా అమ్మాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే మనం డిఎంహెచ్ఓకి కలెక్టర్కి రాసి ఇది లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మనం ఫిర్యాదు చేస్తాం. సో దట్ ఏమైనా మెడికల్ డ్రగ్స్ కూడా ఏం మిస్యూజ్ ఉండకూడదు. థ్యాంక్ యూ.